అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ప్రత్యూష. నేను ఒక MDM రొమటాలజిస్ట్ అండి. సో ఈ రీల్లో మనం ఇవాళ ఒక వెరీ కామన్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ రక్తపు వాతం గురించి తెలుసుకుందామండి. ఇట్ ఈస్ SLE, సిస్టమిక్ లూపస్ ఎరిథెమటోసిస్, లేదా వాడుక భాషలో లూపస్ అని కూడా అంటూ ఉంటారు. సో లూపస్ అనేది ఒక దీర్ఘకాలిక సమస్య. ఇట్ ఈస్ అ క్రానిక్ డిసీజ్. ప్రతి సంవత్సరం May 10th మనం లూపస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము టు గివ్ కాన్ఫిడెన్స్ అండ్ అవేర్నెస్ టు ద పీపుల్ సఫరింగ్ ఫ్రమ్ లూపస్. సో లూపస్ అనేది ఏంటి, SLE అనేది ఏంటి? ఇది ఒక రకమైన వాతం జబ్బండి లేదా ఆటో ఇమ్యూన్ డిసీజ్. సో బేసిక్గా ఇందులో ఏం జరుగుతుందంటే మన బాడీలోని ఇమ్యూన్ సిస్టమ్, రోగనిరోధక శక్తి ఏదైతే మనని బయట నుంచి వచ్చే కష్టాలు అంటే బ్యాక్టీరియా, వైరసెస్, ఫంగై ఇటువంటి వాటి నుంచి కాపాడాలో ఆ ఇమ్యూన్ సిస్టమే మన బాడీని అటాక్ చేయటం స్టార్ట్ చేస్తుందండి. ఎందుకు ఈ జబ్బు వస్తుంది అనేది ఖచ్చితంగా ఎవరికి తెలియదండి. మోస్ట్లీ ఇట్ ఈస్ ఎ జెనెటిక్ డిసీజ్. అంటే ఈ జబ్బు కలిగించే జన్యువులు పుట్టుకలోనే ఉంటాయి. ఒక వయసు దాటాక దీనికి సంబంధించిన లక్షణాలు బయటపడుతూ ఉంటాయి. సో యూజువల్గా ఈ సమస్య యుక్త వయసు ఆడవాళ్లలో అంటే 20 to 30 years మధ్యలో ఉన్న లేడీస్లో కామన్గా చూస్తూ ఉంటామండి. వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ట్రిగ్గర్ ఈ SLEకి ప్రెగ్నెన్సీ. యూజువల్లీ ఈ జబ్బు అనేది ప్రెగ్నెన్సీలో జరిగే హార్మోనల్ చేంజెస్ వల్ల కొద్దిగా ఎక్కువ బయటపడుతూ ఉంటుంది. సో దీని లక్షణాలు ఏంటి, దీనికి ఎటువంటి వైద్యాలు అవైలబుల్గా ఉన్నాయి అనేది మనం నెక్స్ట్ రీల్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.